నవోదయ NVS 1616 టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2022-23 అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ NVS. ఇక్కడ మనం రిక్రూట్మెంట్ డ్రైవ్లోకి వెళ్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2022-23 తీసుకుంటే మనకి ఇదైతే వస్తుంది. ఇక్కడ మన క్యాండిడేట్స్ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, ఇక్కడ క్యాండిడేట్స్ మిడిల్ నేమ్ ఇవ్వాలి, క్యాండిడేట్స్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మదర్స్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్స్ నేము, నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఐడి, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే అది, నెక్స్ట్ జెండర్ మేల్ ఫీమేల్, నెక్స్ట్ వచ్చేసరికి మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్, నేషనాలిటీ ఆటోమేటిక్గా వచ్చింది, ఇండియన్, రిలీజియన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్ హియర్. నెక్స్ట్ కేటగిరీ జనరల్, SC ST OC etc. నెక్స్ట్ ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్, ఇఫ్ PH yes, otherwise no. నెక్స్ట్ ఆర్ యూ రెగ్యులర్ NVS ఎంప్లాయర్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఆర్ యూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్, నో అదర్వైజ్ నో. ఆర్ యూ ఆర్డినరీ డొమిసైల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే కనుక, రెసిడెంట్ అయితే కనుక జమ్మూ కాశ్మీర్ ఎస్, అదర్వైజ్ నో. ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, యూ హ్యావ్ టు గివ్ డేట్ ఆఫ్ బర్త్ హియర్. ఏజ్ యాజ్ అన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ అడ్రస్ 1 ఇవ్వాలి, అడ్రస్ 2 ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్ర తెలంగాణ లైక్ దట్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ జిల్లా అయితే ఇవ్వాలి, పిన్ కోడ్ అయితే ఇవ్వాలి, మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అదే నెంబర్ కన్ఫర్మ్ చేయాలి మొబైల్ నెంబరు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడిని సేమ్ అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోస్ట్ డీటెయిల్స్, ఫర్ విచ్ పోస్ట్ వీఆర్ అప్లయింగ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సిపాల్ ఉంది, PGT ఉన్నది, TGT ఉన్నది, ఏదైతే అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, సెలెక్ట్ ప్రిఫరెన్సెస్ ఫర్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ ఆల్ పోస్ట్ అదర్ దాన్ ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్ కాకుండా వేరే పోస్ట్ అన్నిటి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా మనకి సెంటర్స్ ఉన్నాయి. దీనికోసం వేరే వీడియో అయితే చేయటం జరిగింది. నోటిఫికేషన్ క్లియర్గా ఉన్నది. ఆ డిస్ట్రిక్ట్స్ చూసుకొని మనం అయితే ఇక్కడ వీటిని 3 ప్రిఫరెన్సెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ముందు మనం నోటిఫికేషన్ అయితే చదవాలి క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసరికి 10th ఈక్వలెంట్ సంబంధించినటువంటి పాస్ ఎప్పుడు అయ్యాము, ఎక్కడ చదివాము, పర్సంటేజ్, 10th ఇంటర్మీడియట్, డిప్లొమా, BEd, గ్రాడ్యుయేషన్, PGT లైక్ దిట్ అన్నీ అలాగే ఇవ్వాలి. ఇక్కడ ఈ ఫామ్ అయితే అలా పూర్తి చేయాలి. ఇక్కడైతే మనం సెక్యూరిటీ కోడ్ ఇవ్వాలి. కైండ్ ఎంటర్ అబోవ్ క్యాప్చా అనమాట. ఈ క్యాప్చా ఇవ్వాలి. మనకు అర్థం కాకపోతే రిఫ్రెష్ అంటే మారిపోతుంది, కొత్తది వస్తుంది. అది ఇక్కడైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సేవ్ అని అనాలన్నమాట. అక్కడ మనం సేవ్ అని అనిన తర్వాత అయితే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మన ఈమెయిల్ ఐడికి అయితే మెసేజ్ అయితే వస్తుంది. ఆ డీటెయిల్స్తో మనం ఇక్కడైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ మనం సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఇక్కడ మనకి లాగిన్ బటన్ ఉంది, అది దాని ద్వారా అయితే మనం సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. మనం సైన్ ఇన్ అయిన తర్వాత అయితే మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడైతే వస్తుంది. దాన్ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. మన నేము, మన లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ వస్తాయి, దాన్ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన యూజర్ క్యాండిడేట్స్ ఫోటో అనమాట. మనకి 10 to 100 KB JPG ఫార్మేట్లో అయితే మాత్రమే ఉండాలి. ఇంకా మన సిగ్నేచర్ అయితే మనకి 10 to 100 KB ఇన్ JPG ఫార్మేట్లో అయితే ఉండాలి. JPEGలో ఉండొచ్చు, JPGలో కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ మనం ఫైల్ చూజ్ అని మనం ఇక్కడైతే మనం ఫైల్ చూజ్ చేసుకోవాలి. అట్లాగే సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత మనం ఇక్కడైతే ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. మనకి ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ద అప్లికేషన్ ఫామ్, కైండ్లీ టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. మనం ఓకే బటన్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మనమైతే ప్రింట్ తీసుకొని మనం జాగ్రత్త చేసుకోవాలి. డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే అయితే సరిపోతుంది. ఇది మనకి NVS నవోదయ విద్యాలయ సమితి టీచింగ్ వేకెన్సీస్ ఆఫ్ 1616 వేరియస్ PGT, TGTs అండ్ అదర్ వేకెన్సీస్ సంబంధించినటువంటి
డీటెయిల్స్ అనమాట. ఇంకా మనం ఫీజు అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి. అది ఎలాగంటే మనకి ప్రిన్సిపాల్కి వచ్చేసరికి 2000 ఇచ్చారు, పీజీటీస్కి 18,000, టీజీటీస్కి అండ్ అదర్ పీఈటీ వేరియస్ వేకెన్సీస్కి వచ్చేసరికి 1,500 రూపీస్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు, దెర్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనమాట.